ఈరోజు అయితే ఫ్రెండ్స్ సరికేసుకొని లోపల అయితేనే వేయడానికి వెళ్తున్నాం. ఇప్పుడైతే టిఫిన్ చేయాలి, టిఫిన్ చేయలేదు. తర్వాత పలుకూరేనా పసుపల. తర్వాత నెక్స్ట్ లోడ్ వచ్చేసి అంటే మధ్యాహ్నం పసుపలకైతే ట్రిప్ పడుతుంది. తెలుసు కదా, అందమైన కొండలని ఒక వీడియో తీసి కూడా అప్లోడ్ చేశాను. అక్కడ ఇంకా చాలా అంటే చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయి. అది వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను. ఫ్రెండ్స్, బనాయనపల్లిలో ఆర్ఆర్ హోటల్ దానికైనా ఆర్ఆర్ హోటల్ గురించి మీలో ఎంతమందికి తెలుసు? తెలిసింటే కామెంట్ చేయండి, తెలియకపోతే వీడియో పూర్తిగా చూడండి. ఎందుకు చెప్తున్నానంటే ఆర్ఆర్ రెస్టారెంట్ అనేది రీసెంట్గా స్టార్ట్ అయ్యింది. ఒక 3 సంవత్సరాలు అవుతుంటుంది. ఒక 3-4 ఇయర్స్ అవుతుంటుంది ఆర్ఆర్ రెస్టారెంట్ ఓపెన్ అయ్యి. అయితే ఫ్రెండ్స్, అక్కడ టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం భోజనం కానివ్వండి, పైన బిర్యానీ కానివ్వండి, ఏది తిన్నా కూడా ఎక్సలెంట్ ఉందని అందరు ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఈరోజు అయితే మేము అదే హోటల్కి అయితే వెళ్తున్నాము. ఆ హోటల్కి వెళ్ళి టిఫిన్ చేయాలి. అక్కడ టిఫిన్ చేసి ఎలా ఉందో, అక్కడ వాతావరణం ఎలా ఉందో చూపిస్తాను. మీరు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. అసలు ఈ మధ్య ఒక వీడియో కూడా చూడటం లేదు. అసలు నా మీద నాకే సిరాకేస్తుంది, ఎందుకు వ్యూస్ రావట్లేదా అని. ఓకే ఫ్రెండ్స్, టిఫిన్ చేసి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ మనం అయితే ఆర్ఆర్ హోటల్లో ఉన్నాము. నేను మా మామ అయితే ఇద్దరం టిఫిన్ చేయాలని కూర్చున్నాము. ఆ హోటల్లో మా మామ అయితే దోశ అయితే చెప్పాడు, నేనైతే పూరి తెప్పించుకున్నాను. ఆర్డర్ అయితే వచ్చింది, నేను పూరి తెప్పించుకున్నాను, మా మామ దోశ తెప్పించుకున్నాడు. ఫ్రెండ్స్, టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది. ఏమంటే ఆ పూరిలో కుర్మా కొంచెం సప్పగా ఉంది, కానీ ఆ తప్ప మిగతా అంతా సూపర్గా ఉంది. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ప్రతి ఐటెం కూడా బాగుందని అంటున్నారు. అందుకే అతి తక్కువ కాలంలో ఎక్కువ పేరు సంపాదించుకుంది. తర్వాత మేము పక్కనే ఉన్న టీ స్పాట్లకి అయితే వెళ్ళి చెరపట్టి అయితే తాగిన తర్వాత అక్కడ టీ కూడా చాలా బాగుంది. ఇక్కడ చాలా రకాల టీలు ఉన్నాయి, కానీ ఇప్పుడు చెప్పేంత టైం లేదు. ఇంకా తర్వాత మేమైతే బయలుదేరాలి. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా మీకు వీడియో మొత్తం చూపిస్తాను. ఇక్కడ పాతపాడు బంగ్లా రీసెంట్గానే కొన్ని సంవత్సరాల కింద దాటుదని మీరు చూస్తున్నారు. ఇంకా పాత సినిమా ఏంటంటే జయమందిరం, మన జయమందిరం దర్శించినాను. అలాగే నేనే రాజు నేను మంచి ఫ్రెండ్స్, ఒకప్పుడు అయితే ఇదంతా అసలు డెవలప్మెంటే ఉండేది కాదు. గత ఒక 5 years బ్యాక్ చూసుకుంటే ఇదంతా కొండలు, ముళ్ళ పొదలు అని ఎలా పడితే అలా ఉండేది ఈ ప్రదేశం అంతా. కానీ ఇప్పుడు ఒక 5 years తర్వాత మొత్తం మారిపోయింది. ఎక్కడ చూసినా షాపులు, టీ షాపులు ఇలా మొత్తం డెవలప్ కావడంతో ఇంకా జనాలు రావడం జరుగుతుంది ఆ బంగ్లాని చూడటానికి. నిజానికి బంగ్లా లోపలికి వెళ్తే ఏమీ లేదు, బయట నుండి చూడటానికి బాగుంటుంది, అంతేగాని లోపలికి వెళ్తే ఏం లేదు. ఆ బంగ్లాలో పైన ఒక 2 బొక్కలు కనిపిస్తాయి. ఆ బొక్కల నుంచి ఎండ వస్తుంది. ఆ ఎండకి కొంచెం వాన పడుతుంది. ఇక్కడైతే వర్షం అయితే స్టార్ట్ అయింది. వర్షాకాలం వర్షం కాకుండా ఇంకేం పడుతుంది అంటవా?
అక్టోబర్ 12వ తారీఖు ఒక స్పెషల్ డే ఉంది. అది ఏంటంటే ఇగో ఇతను ఉన్నాడు కదా మా మామ, ఈయన కూతురిది బర్త్డే. ఒక చిన్న పాప 7 years ఉంటాయి. ఆ పాప బర్త్డే అక్టోబర్ 12 కదా, 12వ తేదీ. ఆ రోజు లైవ్ పెట్టాలని అనుకుంటున్నాం. మీరు కొంచెం కలిస్తే బాగుంటుంది. ఆ పార్టీని బాగా ఎంజాయ్ చేద్దాం. మీరు ఆ పాపని దీవిస్తే చాలా బాగుంటుంది కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఆ రోజు చర్చిలో అయితే కేక్ కటింగ్ ఉంటుంది. ఎందుకంటే మేము చర్చికి వెళ్ళే వాళ్ళం కాబట్టి మేము ఏదైనా సెలబ్రేట్ చేయాలంటే ముందు మా దేవునికి ప్రేయర్ చేసుకొని తర్వాత కార్యక్రమాలు ఉంటాయి. ఆ రోజు భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాడు మా మామ. నాకు కూడా పార్టీ ఇస్తా అంటున్నాడు, చూడాలి. ఆ రోజు అయితే లైవ్లో కలుద్దాం ఫ్రెండ్స్, అది ఎవరు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఆ రోజు ఉదయం 7 గంటలకి మనం లైవ్లో కలుద్దాం. మీరు లైవ్లోకి రండి, మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అదంతా వదిలేస్తే ఇప్పుడు మనమైతే వర్షం అయితే తగ్గిపోయింది, ఏమీ లేదు. నేను గతంలో ఆల్రెడీ ఒకసారి అందమైన కొండలు అని చెప్పి ఒక వీడియో పెట్టాను. చాలామంది చూశారు, చాలా వ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అలాగే ప్రతి వీడియోని అలానే చూస్తూ అలానే ఆదరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూస్తారని మేము వీడియోలు తీసి అప్లోడ్ చేస్తున్నాం. మీరే చూడకపోతే మేము తీసి ఏం చేయాలి చెప్పండి. అక్టోబర్ 12 హరాత్మతి పుట్టినరోజు. తెలుస్తున్నాము. మీకు దానిలో మొత్తం గతరాత్రి చూపిస్తాము. ఎలా చూడండి ఫ్రెండ్స్, ఇంకా బాగుంది. ఇక్కడ పండుగ చూడండి. ఫ్రెండ్స్ ఎలాగే తీసుకొస్తాము. విడిగా తప్పనిసరిగా చూస్తూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్. ఇటు సైడ్ వస్తే ఒక ఆహ్లాదకరమైన విషయం ఏంటంటే, ఇటు సైడ్ వచ్చామంటే మనకి ఎక్కువ పంట పొలాలు కనిపిస్తుంది. నేను ఎక్కువ ఏ పంట వేస్తానంటే మొక్కజొన్న. ఎందుకంటే ఇది ఎర్రనేల అంటారు. ఇక్కడైతే నార్మల్గా ఉంటుంది, కానీ ఇంకా ముందుకెళ్తే ఎర్రమట్టి వస్తుంది, ఎర్రనేల అంటారు. అప్పుడే పంట చాలా వచ్చేసింది. ఇది కొండ ప్రాంతం కాబట్టి ఎక్కువగా మొక్కజొన్న, కంది, వరి అంటే చాలా తక్కువ ఇక్కడ, ఎందుకంటే వాటర్ ప్రాబ్లం. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు చెప్పండి, కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. వరంగల్ నిమ్మకాయలు ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదే దద్దనాల చెరువు. నీళ్ళు చాలా తక్కువగా ఉన్నాయి కదా, ఎక్కువ ఉన్నప్పుడైతే చూడడానికి చాలా బాగుంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మళ్ళీ రేపు ఒక కొత్త రోడ్డుకి వెళ్ళి కొత్త విషయాల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. మీరు మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్, మళ్ళీ కలుద్దాం.